ఎట్లా విశ్వావసు దగ్గర ఒక అధికారం సంపాదించుకోవాలి. నాకు ఎట్లాగైనా నువ్వు పూజ చేసే ఆ నీలమాధవుడి దర్శనం నాకు చేయించు అని నేను అడగాలంటే అడగడానికి కావలసినంత చొరవ నేను నీకు చూపించలేనని విశ్వావసు అనలేనంత దగ్గరితనం ఏర్పడాలి. ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఎటు విశ్వావసు దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది లలిత అని. ఆమెని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు విశ్వావసుకి అల్లుడయ్యాడు. అల్లుడై చాలా కాలం విశ్వావసు దగ్గర ఉండి మామయ్య గారు మీరు ప్రతిరోజు కూడా పర్వత గుహకి వెళ్ళి భగవంతుణ్ణి సేవించి వస్తుంటారని నాకు నా భార్య ద్వారా తెలిసింది. నన్ను ఒక్కసారి తీసుకెళ్ళి భగవంతుని యొక్క దర్శనం చేయించండి అని అడిగాడు. కూతురు కాపరం, అల్లుడు ఎంతటి విశ్వావసైనా పైగా ప్రవర్తన చేత చాలా మంచివాడు, ఏమీ కోరికలు కోరేవాడిలా కనపట్టలేదు. తన కూతుర్ని వివాహం చేసుకున్నాడు, ఇంత నిస్వార్థంగా ఉంటున్నాడు. కాబట్టి తీసుకెడితే పర్వాలేదులే అని తీసుకెడతాను. కానీ నేను ఒకసారి తీసుకెళ్ళిన తరువాత నువ్వు అదే పనిగా వెళ్ళవని నాకేమిటి నమ్మకం? ఇవాళ నీకు ఏ అవసరం లేదు, నీకు మనసులో ఏ కోరిక లేదు, కానీ రేపు పుట్టదని నమ్మకం ఏమిటి? ఇవాళ కోరిక లేదు, రేపు కొడుకు పుట్టాలని కోరిక పుట్టచ్చు, ఓ కూతురు పుట్టాలని కోరిక పుట్టచ్చు, ఆ కొడుకు మహావిద్వాంసుడు కావాలని ఓ కోరిక పుట్టచ్చు. అప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అడిగితే నీకు ఇప్పుడైతే నీకేమిటి? నీ మనసులో ఏ కోరికలు లేవు, భగవద్ దర్శనం ఒకటే కావాలి. కాబట్టి నీకు ఒక్కసారే ఆ నీలమాధవ దర్శనం చేయిస్తాను. కానీ నువ్వు నేను కలిసి వెడుతున్నప్పుడు నీకు ఆ పర్వత గుహ జ్ఞాపకం లేకుండా చెయ్యడం కోసం నీ కళ్ళకి గంతలు కడతాను, నిన్ను నాతో తీసుకెడతాను. నువ్వు పర్వత గుహలో ఉన్నటువంటి నీలమాధవ దర్శనం చేసుకుని నాతో పాటు వెనక్కి వచ్చేద్దు. కానీ భగవద్ దర్శనం అవుతున్నప్పుడు కళ్ళకి ఉన్న బట్టలు విప్పుతానన్నాడు.